హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హారిక ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజు అయితే నేను మష్రూమ్ కర్రీని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను. దీనికైతే ఒక 6 to 7 ఆనియన్స్ అయితే తీసేసుకొని సన్నగా అయితే చాప్ చేసేసుకున్నాను అనమాట. బాగా అయితే ఫ్రై చేసేస్తున్నాను. లైట్గా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. తర్వాత ఇదంతా కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కుర్మా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇది చపాతీలోకి కానీ ఇంకా అన్నంలోకి కానీ ఇంకా దోశలకు కానీ చాలా బాగుంటుంది. తొందరగాను అయిపోతుంది అనమాట. మష్రూమ్ అనేది వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఏమంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. తర్వాత అయితే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా కుర్మా అంటేనే జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా జరుగుతుందా చెప్పండి. ఇలా వేసేసి బాగా రెడ్డిష్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇది మష్రూమ్ అనేది ఏమంటే హార్ట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇందులో D2 విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. డి విటమిన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళైతే మష్రూమ్ని ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయన్నమాట. ఇది బీపీ ఉన్న పేషెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత 2 టొమాటోస్ అయితే తీసేసుకొని బాగా పండిన టొమాటోస్, కొంచెం పులుపు ఉండాలి కదా, దానికోసం టమాటోస్ అయితే తీసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మష్రూమ్ అయితే ఫైనల్గానే యాడ్ చేసుకోవాలి. టమాటో ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వేగదు తర్వాత అయితే ఇలా మష్రూమ్స్ అన్నీ వేసేసి కొంచెం థిక్నెస్ రావడానికి కోసము కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఒక 5-6 బాదము, ఒక 2-3 క్యాషూ నట్స్, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొద్దిగా గుమ్మడి విత్తలు, కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమల్లి, కొంచెం కారం, కొద్దిగా బెల్లం, కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని మిక్సీకి అయితే పట్టించేసాను అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఆ పేస్ట్ని ఈ కర్రీలో అయితే యాడ్ చేసేయాలన్నమాట. అంతే, కర్రీ అనేది సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి ఏమంటే ఈ మష్రూమ్ అనేది ఎలక్ట్రోలైట్స్ ఉంటాయన్నమాట. బీపీ పేషెంట్స్కి చాలా మంచిది. తర్వాత వచ్చి దీంట్లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. ఇది అదేమవుతుందంటే బ్లడ్ వెజల్స్ని ఫ్లో అప్ అనేది బాగా ఫ్రీ చేస్తుంది. తర్వాత దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, సోడియం లెవెల్స్ తక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇంకా వచ్చి స్ట్రెస్ లెవెల్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, సెల్స్ని డ్యామేజింగ్ని రిపేర్ చేస్తుంది. ఇలా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మష్రూమ్లో. కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి, మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే చాప్ చేసేసి ఫైనల్గా యాడ్ చేసేస్తే మష్రూమ్ కర్రీ ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఒక 5 minutes అయితే మగ్గనివ్వాలి లాస్ట్లో. అంతే, చూసారా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.